యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడును నైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నదిని దాటి నేను ఇశ్రాయేలీయులకిచ్చియున్న దేశమునకు వెళ్ళుడి. ఇప్పుడు యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 1-2 వచనాల భావం ఇప్పుడు తెలుసుకుందాం. మోషే ఇజ్రాయేలును నడిపించిన తర్వాత మరణించాడు. అప్పుడు దేవుడు నూను కుమారుడునైన యెహోషువతో ఇట్లా మాట్లాడాడు. మోషే చనిపోయాడు. ఇప్పుడు నీవు లేచి ఈ ప్రజలందరినీ తీసుకుని యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి వెళ్ళండి అని దేవుడు చెప్పాడు. ఇందులో మనకు ఉన్న ఆత్మీయ సందేశం. ఒక నాయకుడు వెళ్ళిపోయిన దేవుని పని ఆగదు. మోషే లేడు కాబట్టి యెహోషువ భయపడకుండా ముందుకు అడుగు వేయాలి. దేవుడు యెహోషువకు కొత్త బాధ్యత ఇచ్చాడు. లేచి అనే మాట గతాన్ని చూసి ఆగిపోకుండా దేవుడు చూపిస్తున్న దిశలో ముందుకు సాగు అనే భావాన్ని ఇస్తుంది. యోర్దానును దాటడం అంటే ఒక విధంగా అడ్డంకిని దాటి దేవుడు ఇచ్చిన వాగ్దానంలోకి ముందుకు వెళ్ళడం. ఒక్క మాటలో చెప్పాలంటే గతంలో జరిగిన దానితో ఆగిపోకు, నేను నీతో ఉన్నాను, ధైర్యంగా లేచి ముందుకు సాగు.